చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. మరొక పునరుత్థానపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మమ్మల్ని నడిపించినందుకు, బ్రతికిచ్చినందుకు స్తోత్రాలు. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నీవు నిలబెట్టావు అన్న మా అందరితో మాట్లాడండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు తండ్రి తల్లికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు. దేవుడు తండ్రికి తల్లికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, మొట్టమొదటిగా మీరు వాళ్ళను చేయాల్సిన పని ఏంటంటే శిక్ష, బోధ. తండ్రి తల్లి యొక్క బాధ్యత పిల్లలను శిక్షించడము, బోధించడము. రైట్, మంచిదే. అయితే తండ్రి తల్లి మాట బిడ్డలు వినాలంటే ముందుగా ఎవరు వాక్యం నేర్చుకొని ఉండాలి, ఎవరు భక్తి కలిగి ఉండాలంటే తండ్రి తల్లి, అంతే కదా. సరిగ్గా పిల్లలు పెరగాలంటే ముందు తల్లిదండ్రులు భక్తిపరులు అయి ఉండాలి. తల్లిదండ్రులు భక్తిపరులు కాకుండా పిల్లలు నీతిమంతులుగా పెరగాలి, పిల్లలు మాకు మంచి పేరు తేవాలంటే అది కుదరదు. ముందు తండ్రి తల్లి భక్తిపరులైతేనే పిల్లలను భక్తిపరులుగా పెంచగలరు. బయట జనాల మోసం కంటే ఇంట్లో వాళ్ళ మోసం చాలా బాధపరుస్తుంది మనల్ని. ఓకే, బయట వాళ్ళు మోసం చేస్తే, బయట వాళ్ళు ఏదన్నా మనల్ని బాధ పెడితే అది మైండ్లో అంత శాశ్వతంగా మనం ఏం పెట్టుకోం. ఆ బయట వాళ్ళు మోసం చేసింది మనకి పెద్ద లెక్క ఉండదు. ఎవరు దెబ్బ కొట్టింది మనకు బాగా బాధ అనిపిస్తుంది అంటే, నమ్మకంగా ఉన్న భార్య భర్తను మోసం చేస్తే అది బాధ, అంతే కదా. నమ్మకంగా ఉన్న భర్త భార్యను మోసం చేస్తే అది బాధ. పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తే అది బాధ. కన్న తల్లిదండ్రులే బిడ్డల జీవితాన్ని పాడు చేస్తే అది బాధ. సొంత ఇంట్లో వాళ్ళే, సొంత బంధువులే మనల్ని బాధ పెడితే అది ఎక్కువ బాధపరుస్తుంది, కానీ బయట వాళ్ళు ఏదో చేస్తే అదంత బాధ కాదు. కనుక దేవుడు ఎందుకంటే ఈ ఇంట్లో సమస్య మనం పరిష్కరించుకోవాలి. ముందు భర్త, భార్య, తండ్రి తల్లి, బిడ్డలు, ఇంట్లో సమస్య. కనుక మొట్టమొదట మన ఇల్లు చక్కదిద్దుకొని తర్వాత బయట సంగతి మనకు ఓకే అయినా ఓకే కాకపోయినా అది వేరే సంగతి. ముందు మన ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరు ఉంటారు? భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, బిడ్డలు పుడితే వాళ్ళు తండ్రి తల్లి అవుతారు, పిల్లలు ఉంటారు. కనుక ఇది కుటుంబం. ఈ కుటుంబం ముందు జాగ్రత్త ఉండాలి. ముందు భర్త, భార్య, తండ్రి తల్లి, బిడ్డలు, వీరు జాగ్రత్తగా ఉండాలి ముందు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, తండ్రికి ఇచ్చిన బాధ్యత, తల్లికి ఇచ్చిన బాధ్యత. పోయిన వారం మనం చూసాము, హన్న తల్లి పాత్ర పోషించి సమూయేలుని బాగా చదివిచ్చింది. ఎక్కడ? నారాయణ స్కూల్లోనా? ఎక్కడ? దేవుని వాక్యం దగ్గర. ఓకేనా? దేవుని వాక్యం దగ్గర హన్న
తన బిడ్డ అయిన సమూయేలుని బాగా పెంచింది. అంటే మొట్టమొదటి విద్య ఏది? దేవుని విద్య. ఓకేనా? మొట్టమొదటి విద్య పాఠం ఏది? దేవుని పాఠం. తండ్రి తల్లి యొక్క పాత్ర లేదా పిల్లల పాత్ర ఎలా ఉండాలి? ముందు తల్లిదండ్రులు మంచి ప్రవర్తన కలిగిన వారైతేనే బిడ్డలు కూడా మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు. ఈ పాయింట్ మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తల్లిదండ్రులు విశ్వాసులైతేనే, తల్లిదండ్రులు భక్తిపరులైతేనే, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటేనే, తల్లిదండ్రులు మందిరానికి వెళ్తుంటేనే తండ్రి తల్లిని చూసిన బిడ్డ ప్రార్థన నేర్చుకుంటాడు, మందిరానికి రావడం నేర్చుకుంటాడు, మంచి ప్రవర్తన నేర్చుకుంటాడు. కాబట్టి మీ బిడ్డలను బాగా కొడతారు, కానీ మీలో ప్రార్థన ఉండదు, ఉపయోగం లేదు. మీ బిడ్డల మీ 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 జీవితం సరిగా ఉండదు, కానీ మీ బిడ్డల జీవితం మాత్రం బాగుండాలని కోరుకుంటారు. ఎలా బాగవుతుంది? చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది ఎవరిని? మిమ్మల్నే కదా. వాళ్ళు పుట్టినప్పటి నుంచి చూసిందే ఫస్ట్ మిమ్మల్ని, తండ్రిని తల్లిని. భర్త భార్యతో అబద్ధం చెప్తున్నాడు అనుకో, బిడ్డ చూసి ఓహో మా నాన్న మా అమ్మతో అబద్ధం చెప్తున్నాడు కాబట్టి నేను కూడా చెప్పొచ్చు. ఫస్ట్ బడి మీ ఇల్లే. మీరు అనుకుంటుంటారు బయట వాళ్ళతో తిరిగి చెడిపోతున్నాడు. కరెక్టే, బయట వాళ్ళతో చెడిపోతున్నారు, కానీ ముందు చెడిపోయేది మీ ఇంట్లోనే మీరు బాగలేకపోతే. పిల్లోడు ముందు ఎక్కడుంటాడు? పుట్టంగానే ఆయాబడిలోనా? మన ఇంట్లో ఉంటాడు. అమ్మ దగ్గర, నాన్న దగ్గర పిల్లలు పెరుగుతారు కదా. ఈ పిల్లలు పెరిగి నడకొచ్చి మాటలొచ్చి బయటికి వెళ్ళి ఆడుకునే వయసు దాకా ఇంట్లోనేగా, అంతే కదమ్మా, అమ్మ నాన్న దగ్గర. కాబట్టి మొట్టమొదటి పాఠశాల తండ్రి తల్లి. ఓకే, ఈ తల్లిదండ్రులు కానీ దైవ భక్తులైతే తప్ప, నీతిమంతులైతే తప్ప పిల్లలు కూడా దైవ భక్తులు, నీతిమంతులు కారు. అంతే. మీరేమి నేర్పిస్తారో, ఇంట్లో మీరు ఎలా ప్రవర్తిస్తుంటారో వాళ్ళు కూడా అదే నేర్చుకొని అదే ప్రవర్తిస్తారు. పిల్లలు కూడా మీరు తండ్రిగా తల్లిగా మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు మొట్టమొదటి పాఠం నేర్చుకోవాలి. ఏమనంటే, నేను దైవభక్తి కలిగి ఉంటేనే నా బిడ్డ కూడా దైవభక్తి కలిగి ఉంటాడు. నేను పవిత్రుడనైతేనే నా బిడ్డ కూడా పవిత్రాలు అవుతారు అని చెప్పి మీకు తెలియాలి, మనకు తెలియాలి. అది మన హృదయాన్ని సరి చేసుకోకుండా, మన జీవితాన్ని సరి చేసుకోకుండా కర్రబట్టుకొని పిల్లలను కొట్టేస్తే వాళ్ళు మారరు. కారణం, వాళ్ళు మారిపోయి ఉంటారు, మనల్ని చూసే మారిపోయి ఉంటారు వాళ్ళు. ఇది మీకు అర్థమైతే, తల్లిదండ్రులు మొట్టమొదటిగా భక్తి పరులై పిల్లలను పెంచాలి అని దేవుడు చెప్తున్నాడు. తండ్రి ఏం చేయాలంటే 4వ వచనంలో చూస్తున్నాము, ప్రభు యొక్క శిక్షలోను, తండ్రులారా మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను ముందు ఎవరు పాఠం నేర్చుకొని ఉండాలంటే తండ్రి తల్లి. ముందు ఎవరు శిక్షలో ఉండాలంటే తండ్రి తల్లి. ముందు ఎవరు బోధ నేర్చుకొని ఉండాలంటే తండ్రి తల్లి. తండ్రి తల్లి దేవుని వాక్యం నేర్చుకొని ఉంటేనే పిల్లలకు దేవుని వాక్యం నేర్పించగలరు. తల్లి తండ్రి ప్రార్థన నేర్చుకొని ఉంటేనే పిల్లలకు ప్రార్థన నేర్పించగలరు. తండ్రి తల్లి మందిరానికి వెళ్ళే అలవాటు ఉంటేనే పిల్లలకు మందిరాన్ని తీసుకొచ్చే అలవాటు ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించండి, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. భార్య భర్త వస్తే పిల్లలు రావడం లేదు. తేడా కనబడుతుంది, చూసారా? తేడా కనబడుతుంది. ఎక్కడ జరిగింది ఈ తేడా? స్టార్టింగ్లోనే జరిగి ఉంటుంది, ప్రారంభంలోనే జరిగి ఉంటుంది తేడా. ఇద్దరు భర్త భార్య భక్తులై మందిరానికి వస్తే వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఎక్కడ తీసుకొస్తారు? నాగరాజు ఎక్కడికి వచ్చాడు? ఎలా వచ్చాడు? ఎవరు తీసుకొస్తే? ఓ ఊర్లో వాళ్ళు తీసుకొస్తే వచ్చాడా? తల్లిదండ్రులు తీసుకొస్తే వస్తారా? కదా.
అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒళ్ళో ఉన్న బిడ్డని చర్చికి తేవాల్సింది ఎవరు? తండ్రి, తల్లే. వాడికి మందిరాన్ని అలవాటు చేయాల్సింది ఎవరు? ప్రార్థన అలవాటు చేయాల్సింది ఎవరు? తల్లిదండ్రి. ఓకే. కనుక మొట్టమొదట తండ్రి, తల్లిదే భక్తి జీవితం లేకపోతే పిల్లలు కూడా భక్తి పరులు కారు. మీరు పిల్లలు అందుకే అక్కడ అన్నాడు, పిల్లలకు కోపం రేపక అంటే ఎందుకు కోపం వస్తుంది వాళ్ళకి? మీరు కోపం నేర్పించారేమో వాళ్ళకి. వాళ్ళు ఎందుకు చెడు బుద్ధులు వస్తున్నాయి? మీరు మంచి బుద్ధులు నేర్పించలేదేమో వాళ్ళకి. ఇప్పుడు చూడండి, చిన్న బిడ్డలు 5వ తరగతి, 6వ తరగతి వాళ్ళు గుట్కాలు వేసుకుంటున్నారు. 5వ తరగతి, 6వ తరగతి వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు. 5వ తరగతి, 6వ తరగతి వాళ్ళు లవ్ అని తిరుగుతున్నారు. సమాజం చూడండి. కారణము ఆ బిడ్డల ఇంట్లో ఉన్న పరిస్థితులు. ఆ బిడ్డలు సమాజంలో ఉన్న ఊర్లో ఆ ఊరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉందంటే, పబ్లిక్గా మందు తాగే విధంగా ఆ ఊర్లో ఉందంటే, ఆ ఊర్లో తల్లిదండ్రులు, ఆ ఊర్లో జనాలు ఎలాంటి వాళ్ళు? రోడ్డు మీద మందు తాగుతున్నారు కుర్రోళ్ళంటే. స్కూల్కి వెళ్ళే అమ్మాయిల్ని ఎగతాళి చేస్తూ వెనకాల పడుతూ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారంటే ఆ ఊర్లో జనాలు ఎలాంటి వాళ్ళు? ఆ ఊర్లో తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు? కర్రబట్టుకొని కొట్టొద్దా? రే ఎక్కడికరా అమ్మాయి వెనకాల పడుతున్నావు? రే ఎక్కడరా మందు తాగేది? కొట్టొద్దా? ఈ ఊరు పలకదు. కారణం ఏంటంటే వాళ్ళకు కూడా అది ఇష్టం కాబట్టి, వాళ్ళు కూడా అది చేసేవాళ్ళు కాబట్టి. దొంగని కొట్టడు. తాగుబోతుడిని రే ఎందుకు తాగుతున్నారు అంటాడా? అన్నాడు. కనుక మనం దొంగలం అయితే మన పిల్లలు కూడా దొంగలే. ఆ 10 ఇళ్లలో దొంగలైతే ఊరంతా దొంగలే. ఎవరో ఒక మంచోడు ఉండొచ్చు, అది వేరే విషయం. ఇది మీకు అర్థమైతే పిల్లలను ఎలా పెంచాలి అనేది పాఠం ఈరోజు మనం నేర్చుకుందాం. పిల్లలను తండ్రి, తల్లి ఎలా పెంచాలి అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. రైట్. చదువుతున్నాము, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఈ యొక్క మానవ జీవితం గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి జీవితం సుమారు 4 భాగాలుగా ఉంటుంది. ఈ 4 దశలు ప్రతి మనిషి జీవితంలో ఈ భూమి మీద 70-80 సంవత్సరాలు సుమారు ఉంటే ఆ మనిషికి సంభవిస్తాయి. 1 పసితనము, 2 బాల్యము, 3 యవనము, 4 వృద్ధాపము. ఈ 4 ఖచ్చితంగా ఈ భూమి మీద సుమారు 70-80 సంవత్సరాలు ఒక మనిషిగాను ఉంటే ఈ 4 సంభవిస్తాయి. రైట్. మరి ఒక బిడ్డని ఎలా పెంచాలి తండ్రి, తల్లి అని దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడంటే, ఆ వయస్సును బట్టే మనం ఆ యొక్క బిడ్డని మనము పెంచాలట. ఫస్ట్ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు పసితనము అంటారు దాన్ని. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు పాలు తాగి లేదా పాలు విడిచేటటువంటి దశ అది. మొదటి 5 సంవత్సరాలు, 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు. ఓకే, గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ వయసులో ఏం చెప్పాలి, ఏ వయసులో ఎలా నేర్పించాలి, ఎవరికి ఏం చెప్పాలనేది మనకు క్లియర్గా అర్థం కావాలి, తండ్రికి, తల్లికి. ఓకేనా? పోయిన వారంలో మనం నేర్చుకున్నాం, మొక్కగా వంచకపోతే మానైన తర్వాత దాన్ని వంచడం కుదరదు. ఓకేనా? కనుక మొక్క అనే దశ ఏదంటే, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి 5 సంవత్సరాల లోపల అది మొక్క దశ, మొక్కగా ఉండే దశ అది. 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, 4 దశలు చెప్పాను మీకు. అయితే ఈ మొట్టమొదటి దశ ఏంటంటే, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి పాలు విడిచే వరకు 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు ఒక దశ. ఈ దశలోనే పిల్లోడిని వంచాలి, పిల్లోడు మాట వినేటట్టు చేయాలి. దాని పేరు ఏమంటారంటే విధేయత. నీ బిడ్డకు ఫస్ట్ నేర్పించాల్సింది ఏంటంటే విధేయత. విధేయత అంటే ఏంటి? విధేయత అంటే ఏంటంటే, నాన్న ఏం చెబితే దాన్ని వినాల్సిందే, అమ్మ ఏం చెబితే దాన్ని వినాల్సిందే. దాన్ని విధేయత అంటారు. ఇది
మొట్టమొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరం లోపల వచ్చేసేయాలి. ఏమా? అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, అమ్మ చెప్పింది కాదనకుండా, నాన్న చెప్పింది కాదనకుండా ఉండే స్థితిని విధేయత అంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఇది వచ్చేసేయాలి. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది వినేటట్లు గాని చెయ్యకపోతే తర్వాత మీ వల్ల కానే కాదు. మొట్టమొదటి పాఠం, ఒక మనిషికి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే విధేయత, అనగా వినడం, అనగా చెప్పింది చేయడం. ఇప్పుడు చూడండి, వయసులో ఎంతెంత పెద్దోళ్ళైనా మందు మాన్రా అంటే వాడు వెండంలా, అంటే విధేయత లేదు, వాళ్ళలో ఏం లేదు. చెప్పిన ఒక మంచి మాట చెబితే దాన్ని తీసుకొని లోబడే తత్వం లేకపోవడం వలన పెద్దవాళ్ళ భక్తి జీవితాల్లో కూడా తేడాలు ఉన్నాయి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నా మాట విను అంటున్నాడు, నా మాట ప్రకారం చేయమంటున్నాడు. మనం చేయడం లేదంటే అర్థం ఏంటి? మనకు విధేయత రాలా, విధేయత నేర్చుకోవాలా. అదే సమస్య. గుర్తుపెట్టుకోండి, మొదటి 5 సంవత్సరాలలో విధేయత అనేది ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి, ప్రతి అమ్మాయికి నేర్పించాలి తండ్రి తల్లి. ఏంటది? విధేయత అంటే అమ్మ ఏం చెబితే దాన్ని వినాల్సిందంతే, నాన్న ఏం చెబితే అది వినాల్సిందంతే, నో అనడానికి లేదు. నువ్వు ఇలాగా ఈ 5 సంవత్సరాలు పెంచగలిగితేనే వాడు నీ మాట వింటాడు, ఆ అమ్మాయి నీ మాట వింటది. 5 సంవత్సరాల లోపల నీ మాట, నీ తండ్రి మాట, తల్లి మాట నువ్వు వినలేదు అంటే ఇక వినవు. నాకు చెప్పండి, మానైన తర్వాత వంచుతారా? మ్రాను అయిన తర్వాత వంచగలరా? వంచలేరు. వంచే వయస్సు 5 లోపలే. ఓకే, మొట్టమొదటి దశ. ఓకే, ఈ యొక్క మొట్టమొదటి దశలోనే ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మొట్టమొదటి దశలోనే తండ్రి గాని తల్లి గాని బెత్తం వాడాల్సి ఉంది. బెత్తం అన్నానా, కర్ర అన్నానా? ఏమ్మా? కొంతమంది కర్ర తీసుకొని కొడతారు. ఇంత లావు కర్ర తీసుకొని 5 సంవత్సరాలు ఆ పిల్లోడిని కొడితే వాడు బతుకుతాడా? బతకడు. కాబట్టి బెత్తం వాడాలా? వాడాలి. ఎందుకు వాడాలి అంటే విధేయత. అమ్మో, మా నాన్న మాట వినకపోతే మా నాన్న తంతాడు అనే భయం వాడికి ఉండాలి. మా అమ్మ మాట వినకపోతే మా అమ్మ కొడతది అనే భయం వాడికి రావాలి. ఆ భయము 5 సంవత్సరాల్లో నేర్పించాలి. ఆ 5 సంవత్సరాలు ఉండేయాలంతే. మాకు ఎప్పటికీ మా నాన్న అంటే గౌరవం. నాన్నగారు లేరు, కానీ మా నాన్నగారిని ఎప్పుడు కూడా మేము ఎదిరించి మాట్లాడింది లేదు. కారణం ఏంటంటే మాకు చిన్నప్పుడు అలాగ భయం. కొంత పాత తరంలో చూడండి, ఒక 20 సంవత్సరాల తర్వాత వెనకాల చూడండి, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉంది, అంటే కూడా గౌరవం లేదు పిల్లలకి. కారణం అలాంటి తరం తయారయ్యింది. ఓకే, కనుక గుర్తుపెట్టుకోండి. ఓ మాట చదువుదాం, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13-14 చదవండి. నీ బాలురను శిక్షించుట మానుకొనవద్దు అంటున్నాడు. కొట్టడం మానొద్దు అంటున్నాడు. అసలు ఎప్పుడు కొట్టాలి? పెళ్ళైన తర్వాత కాదు, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాదు కొట్టాల్సింది పిల్లోడిని. బాలురుగా ఉన్నప్పుడు, పశువుడుగా ఉన్నప్పుడు, 1వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపలే వాడిని శిక్షించాలి. ఎలాంటి శిక్ష అది? కర్రతో కొట్టే శిక్ష కాదు, మాట. నువ్వంటే భయం ఉండాలి వాడికి. చంపేస్తావని కాదు, గౌరవంతో. తండ్రి అన్నా తల్లి అన్నా వాడికి ఆ వయసులో భయం కలగాలి, దేవుడంటే భయం కలగాలి వాడికి. బాలురను శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. 14 బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు. బెత్తం అన్నాడా, కర్ర అన్నాడా? కొంతమంది కర్రలు తీసుకొని కొడుతుంటారు బిడ్డల్ని. బెత్తం అంటే చాలా సన్నగా ఉంటుంది, దాంతో కొట్టాలి పిల్లకాయల్ని. నువ్వు అంతలా కర్ర తీసుకొని కొట్టావనుకో, వాడు బతుకుతాడా? నువ్వు ఇంతలా బెల్ట్ తీసుకొని కొట్టావనుకో, వాడు బతుకుతాడా? కనుక కొట్టే విధానం కూడా ఉంది.
కొట్టే కొట్టే స్థితి ఉంది, లిమిట్ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే చావకుండునట్లు కొట్టాలి, బెత్తంతో కొట్టాలి అంటున్నాడు. చావకుండునట్లుగా వాడిని బెత్తంతో కొట్టాలి. కానీ మనం ఏం చేస్తాం? సావరాని కొడతాం, చచ్చిపోరాని కొడతాం. దేవుడు ఏమంటున్నాడు? వాడు చావకుండా ఉండాలంటే బెత్తంతో కొట్టాలి. ఒక మనిషి చావకుండా ఉండాలంటే ఎలా కొట్టాలా? పిల్లోడు కదా, చిన్న పిల్లోడు కదా, 5 సంవత్సరాల పసోడు కదా, బెత్తం, సన్న బెత్తంతో కొట్టాలి వాడిని. అక్కడి నుంచే 1వ సంవత్సరంలోంచే వాడికి విధేయత నేర్పించాలి, వాడికి మాట వినడం నేర్పించాలి, వాడికి భయం అంటే నేర్పించాలి. అమ్మ మాట, నాన్న మాట మేరకూడదని వాడికి నేర్పించే. అలా మనం కొడితేనే మీ బిడ్డలు 5 సంవత్సరాల లోపల నేను కొట్టాను అనేవాళ్ళు ఒకసారి పరిశీలించుకోండి. నా బిడ్డ 5 సంవత్సరాల లోపల నేను వాడు కూర్చోమంటే కూర్చుంటాడు, లెగవమంటే లెగుస్తాడు అనేటట్టుగా పెంచాను అనేవాళ్ళు అయితే కరెక్ట్గా పెంచారని అర్థం. ఈరోజు నీ బిడ్డ నీ మాట వినకపోవడానికి కారణము ఆ రోజు నీ మాట వినేటట్లు నువ్వు చేసుకోవాలా. వాడు 5 సంవత్సరాల లోపల జైల్లోనో, సినిమా హాల్లోనో, సముద్రం దగ్గర ఉండడు, నీ దగ్గరే ఉంటాడు. నీ ఒళ్ళో ఉన్నాడు వాడు. నీ ఒళ్ళో ఉన్నప్పుడు ఏం చేసావంటే, మా నాన్నే మా అమ్మే కదా అని ఎక్కడ పెట్టుకున్నావు? ఎక్కడ పెట్టావు? ఇక్కడ పెట్టావు. వాడు అందుకే కాలుతుంది అంటున్నాడు ఈరోజు. బిడ్డని అన్నం పెట్టేటప్పుడు అన్నం పెట్టాలి, ముద్దు పెట్టేటప్పుడు ముద్దు పెట్టాలి, కొట్టేటప్పుడు ఖచ్చితంగా కొట్టాలి. పెంచే విధానం నేర్పిస్తున్నాడు. ఒక మాట మీకు చెప్తాను చూడండి. అందరికంటే పిల్లల్ని ఎవరు బాగా పెంచుతారమ్మా? ఎవరు పెంచుతారు బాగా ఎవరు పెంచగలరు అందరికంటే బాగా పిల్లల్ని? ఎవరు? వినపడ్డంలా? అందరికంటే పిల్లల్ని ఎవరు బాగా పెంచుతారు? ఎవరికి తెలీదా? అందరికంటే బాగా పెంచేది దేవుడే. పిల్లల్ని ఎలా పెంచాలో ఆయన కంటే ఇంకెవరికి బాగా తెలుసు? పిల్లల్ని ఎలా పెంచాలో ఆయన కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? పిల్లలను బాగా పెంచగలిగిన దేవుని మాటల్లో, దేవుని సన్నిధికి, దేవుని ప్రార్థనకు అప్పగించకుండా కాన్వెంట్లో పెట్టాం. వాడికి డబ్బులు కావాలి, మీ పిల్లోడికి మార్కులు కావాలి. మరి నీతి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచే రావాలి నీతి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, పిల్లలను ఎలా పెంచాలో దేవుడికే తెలుసు. ఎలా పెంచితే వాడు మనిషిగా బతుకుతాడో, ఎలా పెంచితే వాడు అమ్మా నాన్నకి బాధ పెట్టకుండా ఉంటాడో, ఎలా పెంచితే ఆ అమ్మాయి అమ్మా నాన్నకి పరువు తీయకుండా ఉంటుందో దేవుడికి తెలుసు. మనమేమో పిల్లలను గాలికి వదిలేస్తాం, పిల్లలను రకరకాల దాంట్లో వదిలేస్తాము. రాకపోయినా నువ్వు చర్చికి రాలేదంటే వాడు తోలు తీసేయవద్దావాడిని అటని చంపమని చెప్పడం లేదు తల్లారు నన్ను. నేను అట అనుకుంటున్నారు అనుకోండి. వాక్యం ఏం చెబుతుందంటే వాడు నీ మాట వినాలి, వాడు నీ మాట వినాలి. నాన్న చెబితే వినాల్సింది. అమ్మో నాన్న మందిరానికి రమ్మంటున్నాడు, వెళ్ళిపోవాల్సింది. అప్పుడే వాడు ఇంకొకళ్ళ మాట వినడు, సాతాను మాట వినడు. ఓకే, కనుక 1 నుంచి 5 సంవత్సరాల లోపల తండ్రి తల్లి బిడ్డను ఏం చేయాలంటే తండ్రి మాట తల్లి మాట వినేసేటట్టు చేసేసేయాలంతే. దాన్ని విధేయత అంటారు. నెంబర్ 1 మొట్టమొదటిది ఏం చేయాలా? 5 సంవత్సరాల లోపల బిడ్డని విధేయత కలిగి ఉండేటట్లుగా చేయాలి. ఓకే, ఇక రెండోది 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం, రెండో ప్రాయం. ఏమా, ఈ 5 నుంచి 12 సంవత్సరం లోపల ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం నేర్పించాలి. స్కూల్లో ఎన్నో సంవత్సరాలు వేస్తారమ్మా? స్కూల్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తీసుకుంటారు స్కూల్లో? ఏం పుట్టినరోజు వేయకూడదా? బిడ్డ పుట్టినరోజు తీసుకెళ్ళి స్కూల్లో వేయకూడదా? కనుక ఒక బిడ్డ నేర్చుకోవడానికి వాడికంటూ ఒక స్థితి, ఒక స్థాయి 5 సంవత్సరాలకు వస్తుంది. నేర్చుకునే వయస్సు అంటారు దాన్ని. ఓకేనా? 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు విధేయతలో పెట్టాల్సిన వయసు. మాట అంతే,
తండ్రి చెప్పాడు, తల్లి చెప్పిందంటే విధేయత. అవుననాలంతే. 5-12 వరకు నేర్చుకునే వయస్సు. వారి యొక్క మనస్సాక్షి దేవుని వాక్యానుసారంగా ఉండేటట్లు చేయాల. గుర్తుపెట్టుకోండి. 5వ సంవత్సరం దాటిన తర్వాత ఆ బిడ్డ హృదయం లోపలికి, అంటే తల్లి గర్భంలో నుంచే ప్రార్థన, ఈ వాక్యాలు ఇదంతా చదువుతున్నప్పుడు, తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు వింటుంటారు. కానీ బాగా నేర్చుకునేది ఎప్పటి నుంచి అంటే, బాగా చెప్పగలిగేది ఎప్పటి నుంచి అంటే 5వ సంవత్సరం నుంచి డెవలప్ అవుతుంది ప్రతి బిడ్డకు కూడా. అందుకే 5వ సంవత్సరంలో మనం స్కూల్లో వేస్తాం. గవర్నమెంట్ కూడా 5వ సంవత్సరంలో ఎందుకు స్కూల్లో వేసిందంటే, 5వ సంవత్సరం నుంచి వాళ్ళు నేర్చుకోగలరు. లేదా ఆలు, ఒంట్లు అవన్నీ కూడా. కనుక నేర్చుకునే వయసు 5వ సంవత్సరం నుంచి బాగా డెవలప్ అవుతుంది. ఓకే. ఇక్కడే తండ్రి తల్లి ఏం చేయాలంటే 5వ సంవత్సరంలోంచి వాడి మనస్సు లోపలికి దేవుని వాక్యం పంపిస్తూ ఉండాలి, ఫుల్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే 5వ సంవత్సరం నుంచి బిడ్డని స్కూల్లో ఎలాగైతే అక్షరాలు నేర్పిస్తే ఆ బిడ్డ ఒకట్లు, ఆలు, ఏబిసిడులు నేర్చుకుంటున్నాడో, దిద్దుతున్నాడో, తండ్రి తల్లి పాత్ర ఏంటంటే 5వ సంవత్సరానికి నీ సృష్టికర్త యెహోవా, మన ప్రభువు యేసుక్రీస్తు, నిన్ను నన్ను సృష్టించిన వాడు దేవుడు, మనది పరలోకం, యేసు ప్రభు మన కోసం ఇట్లా ప్రాణం పెట్టాడు నాన్న, నువ్వు దేవుడి కోసం బతకాలి అనే పాఠాలు ఆ బిడ్డ యొక్క హృదయం లోపలికి మొత్తం పంపించాలి. ఏ వయసు నుంచి? 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం. ఇలా ఈ 5వ సంవత్సరం నుంచి ఆ బిడ్డకి ప్రతిరోజు నువ్వు వాక్యం నేర్పిస్తూ, వాక్యం లోపలికి పంపిస్తూ ఉంటే వాడి హృదయం నిండా ఏమవుతుందంటే వాక్యంతో నిండిపోద్ది. చూడండి, పిల్లలందరూ, లోకంలో ఉన్న పిల్లలందరూ చూడండి, ఒక సినిమా పాట రాగానే ఆ పాటని, ఆ డైలాగ్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినిపిస్తారు కాబట్టి ఆ వీధిలో నడుచుకునే పిల్లోడు కూడా ఆ సినిమా డైలాగ్, ఆ సినిమా పాట పాడుతూ పోతుంటాడు. మాటలు బాగా పలకగలిగే వయసు 5 తర్వాతే కదా. పలకగలిగే వయసు, బాగా నేర్చుకోగల వయసు. పాలు తాగే పిల్లోడు పాట ఏం పాడతాడు? పాడలేడు. కనుక 5వ సంవత్సరం నుంచి తండ్రి తల్లి యొక్క బాధ్యత ఏంటంటే దేవుని వాక్యాన్ని పిల్లోడు యొక్క హృదయము లోపల నింపడము. మరి పిల్లోడు లోపల వాక్యం నింపాలంటే వీళ్ళకి వాక్యం వచ్చి ఉండాలిగా. తండ్రి తల్లి వాక్యం నేర్చుకొని ఉంటే, తండ్రి తల్లి దైవభక్తులుగా ఉంటేనే వాక్యాన్ని హృదయం లోపల పెట్టగలరు. మీ కుటుంబాలలో తండ్రి తల్లి ఇప్పుడు చెప్పబడుతున్న ఈ పాత్రలు పోషించారో లేదో చూసుకోండి. అలా పోషించనందువలనే వాళ్ళు బయట చెడ్డోళ్ళుగా మారిపోతున్నారు. మీ గుండెల్లో గుణపాలు దింపేవాళ్ళుగా తయారవుతున్నారు. కారణం మీరే మొట్టమొదట. 5వ సంవత్సరం నుంచి వాడికి దేవుని వాక్యం నింపావా? పాలిస్తున్నావు బలపడ్డానికి. మరి వాక్యం, దేవుని మాట ఏది? ప్రవర్తనలో నిలబడ్డానికి. మంచివాడుగా ఉండాలంటే దేవుని మాటకే సాధ్యం, దేవుడి నీతికే సాధ్యం. ఓకే. కనుక వాళ్ళ మనస్సు లోపలికి 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వచ్చే లోపల బాగా వాక్యాన్ని, ప్రేమ దేవుని బిడ్డలారా, నేర్పించేసేయాలి. హృదయం అనే పలక మీద, స్కూల్లో పలక మీద రాశారు కదా, ABCD, ఆలు, ఈలు, 1 2. ఓకే. ఎలాగైతే పలక మీద రాశారో దేవుడు ఏం చెప్తున్నాడంటే 5వ సంవత్సరం నుంచి హృదయము అనే పలక మీద నా మాట రాయాలి అంటున్నాడు. మీ బిడ్డలకు దేవుడి పాటలు నేర్పించండి 5వ సంవత్సరం నుంచి. వాళ్ళు ఎంత చక్కగా, నాగరాజు చూడండి, యేసయ్యా స్తోత్రం అంటుంటాడు. ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? మీరు నేర్పిస్తేనే కదా. అవునా? మీరు నేర్పిస్తే నేర్చుకున్నాడు. అదే బయట పిల్లకాయలు సినిమా పాటలు నేర్పించారు, వాళ్ళు అది నేర్చుకున్నారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, హృదయం అనే పలక మీద 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం లోపల
66 పుస్తకాలలో ఉన్న విషయాలన్నీ వాళ్లకు ఒక్కొక్కటిగా నేర్పిస్తూ వెళ్ళాలి. ఓకే. అప్పుడు చూడండి, వాక్యం నేర్పిస్తూ ఉంటే 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం లోపల వాక్యం నేర్పిస్తూ ఉంటే ఆ వాక్యంలో ఏముంటదంటే ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అనే విషయాలు వాడు 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం లోపల తెలుసుకుంటాడు. వాక్యంలో అబద్ధం చెప్పకూడదు అనేది ఉందా? అది వాడికి నేర్పించాలి. వాక్యంలో పాపం చేయకూడదు. పాపం అంటే ఏంటి? దేవుడికి విరుద్ధంగా, దేవుడికి నచ్చంది చేయడం అంటే పాపం నాయనా. కాబట్టి మనము ఈ విధంగా ఉండకూడదు అనేది, అందుకే నిర్గమకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మనకి ఇచ్చాడు. మోషే పలకల మీద రాసి ఇచ్చాడు, ఇదిగో మీరు ఇది నేర్చుకోవాలని. కాబట్టి 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం లోపల రెండో పాయింట్ ఏంటంటే, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నేర్చుకునే వయసు అది, నేర్పించే వయసు అది. మొదటి 5 సంవత్సరాలేమో విధేయత, చెప్పింది చేయాలంతే, నో అనడానికి లేదు. మొదటి 5 సంవత్సరాలు. 5 నుంచి 12 వరకు ఏంటంటే ఏది చేయకూడదో ఏది చెయ్యాలో నేర్చుకునే వయసు 12 సంవత్సరం దాకా. ఏది చేయాలో ఏది చేయకూడదు? ఎక్కడుంది ఏది చేయాలో ఏది చేయకూడదో? ఎవరు చెబుతారు ఏది చేయాలో ఏది చేయకూడదో? ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎవరు చెప్తారు? స్కూల్లో ఏమో పిల్లలను చెడగొట్టే టీచర్లు. నిన్నే ఒక జడ్జి ఇంట్లో 50 కోట్లు దొరికాయి. ఎవరింట్లో అమ్మా? ఎవరు? జడ్జి అంటే ఎవరు? ఊర్లో వాళ్ళందరికీ న్యాయం తీర్చే జడ్జి ఇంట్లోనే 50 కోట్లు దొరికితే ఇక ప్రజలకి న్యాయం తీర్చేది ఎవరు? ప్రజలకి న్యాయం తీర్చేది ఎవరు? అంటే ఆ జడ్జి ఏం నేర్చుకోలేదు. ఏది తప్పో ఏది తప్పు కాదో జడ్జియే నేర్చుకోవాలా. అంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించలా. కనుక 12వ సంవత్సరం లోపల, 12వ వయసు లోపల బిడ్డకి ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో వస్తేనే ఆ బిడ్డ సమాజంలో, ఇంట్లో బాగా ఉంటాడు. తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తాడు, మంచి ప్రవర్తన ఉంటుంది. ఓకే. 12వ సంవత్సరానికి అది. ఇక 12వ సంవత్సరం నుంచి ఆ పై వయసు సుమారు 35-40 దాకా, 12వ సంవత్సరం నుంచి యవ్వన దశ అంటారు దాన్ని. యవ్వన దశ అంటే శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. యవ్వన దశ అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో, నాన్న ఏం చేస్తుందో బాగా గ్రహించే స్థితి. యవ్వన దశ అంటే నాన్న ఏం చేస్తున్నాడో గ్రహించే స్థితి. యవ్వన దశ అంటే ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారో మొత్తం గ్రహించే స్థితి. యవ్వన దశ అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం వచ్చేటటువంటి స్థితి యవ్వన దశ. కాబట్టి ఈ వయసులో ఎక్కువగా వాళ్ళ మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి, చిన్నప్పటి నుంచి పెట్టాలి. ఆ వయసు యవ్వన దశ అంటే పడిపోవడానికి అవకాశం ఉండేటటువంటి దశ అది. పాపంలో పడిపోవడానికి ఉండేటటువంటి దశ. వారి యొక్క శరీర మార్పులను బట్టి, ఆ శరీర యొక్క ఆలోచనలు బట్టి యవ్వన దశ అంటే పడిపోవడానికి అవకాశం ఉండే దశ. కాబట్టి 5 సంవత్సరాల లోపల విధేయత నేర్పించుంటే 5 నుంచి 12 వరకు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నేర్పించుంటే ఈ యవ్వన దశలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యవ్వన దశలో, యవ్వనం వచ్చిన తర్వాత బిడ్డలకు ముఖ్యంగా 2 విషయాలు నేర్పించాలి. 2 విషయాలు నేర్పించాలి. అదేంటంటే యవ్వన దశలో ఉండగా, చూడండి ఆ సైడ్ చూడండి, యవ్వనంలోకి రాంగా చిన్నప్పటి నుంచి మీ బిడ్డలు మీరు చర్చికి తెచ్చుంటేనే మీతో పాటు వెనకాల వస్తారు. యవ్వనం వచ్చాక మీతో పాటు రాకపోతే చాలా ప్రమాదం. ఒక యవనస్తుడైన పిల్లోడు, ఒక యవనస్తురాలైన అమ్మాయి తల్లి వెనకాల, తండ్రి వెనక రావడం లేదంటే చాలా డేంజర్ అని అర్థం. ప్రేమ దేవుని బిడ్డలారా, కారణము యవ్వన దశలో పాపంలో పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ లోకంలో మాయలో పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి యవ్వన దశ రాగానే తల్లిదండ్రులు ఏం చేయాలంటే తమ పిల్లలను విడవకుండా ఉండాలి.
నీ కూతురుతో నువ్వు 24 అవర్స్ అమ్మాయి ఏం చేస్తుంది లోపల సెల్ ఫోన్ అని చెప్పి చదువు అని చెప్పి ఏమన్నా మోసం చేస్తుందా కనిపెట్టాలి నువ్వు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు స్కూల్కు పిల్లలతో అని చెప్పి ఆయన బీడీ ఏమైనా తాగడానికి పోతున్నాడు చూడాలా. కారణము యవ్వన దశ వచ్చేసేసరికి వాళ్ళకు ఫ్రెండ్స్ వస్తారు. చిన్నప్పటి నుంచే ఉంటారు కానీ భయం ఉంటుంది. యవ్వన దశకు వచ్చేసేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి బలం వస్తుంటుంది, ఎదురు తిరిగే స్వభావం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యవ్వన దశ రాగానే రెండు ముఖ్యంగా నేర్పించాలి వాళ్ళకి. ఏంటంటే దేవుని యందు యెహోవా యందు భయము భక్తి నేర్పించాలి. దేవుడు అంటే భయం పుట్టిపోవాలి వాళ్ళకంతే. దేవుడు అంటే ప్రేమ కలిగి ఉండాలి, దేవుడు అంటే భక్తి కలిగి ఉండాలి. మీరు వాళ్ళని ఖచ్చితంగా ఒక్క వారం కూడా మిస్ చేయకుండా ప్రార్థనలో మందిరానికి ఖచ్చితంగా మీతో పాటు తేగలిగితేనే వాళ్ళు లైన్లో ఉన్నారని అర్థం. కరెక్ట్గా మీరు పెంచారని అర్థం. నెంబర్ 1, యవ్వన దశలో దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే భయభక్తుల మీద. యవ్వన దశలో ఆడమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ భక్తి కలిగి ఉన్నాడా లేదా, భక్తి కలిగి ఉందా లేదా అని చూడాలి. ఓకేనా. రెండోది యవ్వన దశలో నేర్పించాల్సిన రెండో పాయింట్ ఏంటంటే దుష్టులతో సహవాసం. దుష్టుల దగ్గరకు వెళ్ళకూడదు, చెడు స్నేహితుల దగ్గరికి వెళ్ళదు. ఇక్కడే వాళ్ళు చెడిపోయేది. వాళ్ళు బయటికి వెళ్ళగలిగేది ఎక్కడంటే యవ్వన దశల్లోనే. ఒక వ్యక్తికి పరిచయం అయ్యేది ఏమ్మా, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పరిచయం అయ్యేది యవ్వన దశలోనే. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పరిచయం అయ్యేది యవ్వన దశలోనే. అట్రాక్ట్. ఈ యవ్వన దశలో ఈ లోకంలో రకరకాల దేహపు ఆలోచనల వలన అట్రాక్ట్ అవుతారు, ఆకర్షితులు అవుతారు అన్నమాట. లవ్ ఏ వయసులో చేస్తారు? స్టార్టింగ్ అదే లోకం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే గుర్తుపెట్టుకోండి, ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు విధేయత కలిగి, లేదా ఒక అమ్మాయి విధేయత కలిగి మళ్ళీ 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు వాక్యం నేర్చుకొని ఉంటే, ఒక అబ్బాయి అమ్మాయి వెనకాల లవ్ అని పడినా, ఒక అమ్మాయి అబ్బాయి వెనకాల లవ్ అని పడినా వాడు ఆ లవ్లో పడ్డం. కారణము వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. యేసేపు ఎందుకు ఆ పోతీఫరు భార్య పిలిచిన వెళ్ళలేదు? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. యేసేపు ఎందుకు వెళ్ళలేదు అంటే, ఒక స్త్రీ పిలిచిన ఎందుకు వెళ్ళలేదంటే నా దేవుడికి విరుద్ధంగా నేను ఎట్లా చేసేది అన్నాడు. సమూయేలును చూసారా? హన్నా 5 సంవత్సరాల లోపలే విధేయత చూపించేటట్లు మందిరానికి వెళ్ళంగానే నమస్కరించాడు సమూయేలు. కనుక ఈ 12వ సంవత్సరంలో ముఖ్యంగా దేని మీద దృష్టి పెట్టాలంటే వాళ్ళు తిరుగుతున్నది ఎవరితో? సహవాసం. ఆ బయట బీడీ తాగేవాడితో తిరుగుతున్నాడు అనుకో, నీ కొడుకో నీ కూతురో అయిపోయినట్టే. దుష్టుల సాంగత్యం చేయబాకన్నాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి. 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా? ఎవరి సాంగత్యం చేయొద్దు అంటున్నాడు, ఎవరితో కలవద్దు అంటున్నాడు, దుష్టులతో కలవద్దు అంటున్నాడు, ఏమా పాపులతో కలవద్దు అంటున్నాడు. కాబట్టి ఈ 12వ సంవత్సరం యవ్వనం వచ్చేసేసరికి మీ బిడ్డలు ఎవరితో కలుస్తున్నారో, ఎవరితో స్నేహం చేస్తున్నారో మీరు కానీ చూడకపోతే, ఆ చెడు స్నేహితుల దగ్గరకు కానీ మీ బిడ్డలు వెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళ చెడు స్నేహం వలన పాడైపోతారు. ఖచ్చితంగా ఆ చెడ్డ స్నేహితులు ఏం చేస్తారంటే మీ బిడ్డలను పాడు చేసేస్తారు. 12వ సంవత్సరం దుష్టుల వద్దకు, దుష్టుల పాపుల స్నేహం చెయ్యకుండా కంట్రోల్ చేయవలసినటువంటి వయసు. తల్లిదండ్రులతోనే ఉండాలి. ఒక యవ్వనం కలిగిన అమ్మాయి తల్లితోనే ఉండాలి. అమ్మ భక్తి పరురాలై ఉండాలి. ఒక యవ్వనం కలిగిన అబ్బాయి తండ్రితోనే ఉండాలి. తండ్రి భక్తిపరుడై ఉండాలి. అప్పుడే
చెడ్డ పేరు తేకుండా చెడు సవాసంలోకి వెళ్లకుండా ఉంటారు. ఈ విధంగా దేవుడు పిల్లల్ని పెంచాలని, కుటుంబం ఉండాలని చెప్పని దేవుడు ఎప్పుడో గ్రంథంలో పెడితే, దాన్ని మనం పక్కన పెట్టి, లోకంలో డబ్బు కోసం, లోకంలో మావోడు సంతోషంగా ఉండాలంటే, చెడు స్నేహం చేస్తే నిన్నెక్కడ సంతోషపెడతాడు నీ బిడ్డ? దుష్టులతో తిరిగి స్నేహం చేస్తుంటే నీ బిడ్డ ఎక్కడ మంచి క్యారెక్టర్ వస్తుంది నీ బిడ్డకి? 12వ సంవత్సరం వరకే ఈరోజు నేను మాట్లాడాను. దేవుని చిత్తమైతే తర్వాత భాగాలు 3వ భాగంలో మిగతా సంగతి చెప్తాను. 2 భాగాలే ఈరోజు మనం నేర్చుకున్నాం. 1 నుంచి 5వ సంవత్సరం వరకు ఏం చేయాలి? 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు ఏం చేయాలి? ఇలా దేవుడు చెప్పిన ఈ మాట ప్రకారం బ్రతికినందువల్లనే సమూయేలు ప్రవక్త అయ్యాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. మోషే దైవభక్తి కలిగినందువల్ల అలా పెరిగాడు. కాబట్టి ఈ చిన్న జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, చిన్న జీవితంలో మనం దేవుడు చెప్పినట్టుగా మన జీవితం గాని ఏర్పాటు కాకపోతే చూడండి కాలం అయిపోద్ది. 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం లోపల చేయవలసింది చేయకపోతే వాడికి విధేయత రాదు. 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం లోపల వాడికి నేర్పించాల్సింది నేర్పించకపోతే ప్రవర్తన యవనంలో సరిగా ఉండదు. తర్వాత బాధపడి లాభం లేదు. చేయవలసిన టైంలో చేయకుండా నువ్వు బండి రాకముందే స్టేషన్కి వెళ్ళాలి. అంతేనా? బండి రాకముందే స్టేషన్కి వెళ్ళాలి. బండి వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకున్న వెళ్ళిన లాభం లేదు. ఈ మాటలు ఎవరు నేర్పిస్తారండి? ఏ పోలీస్ స్టేషన్లో నేర్పిస్తారు, ఏ కోర్టులో నేర్పిస్తారు, ఏ డాక్టర్ ఆసుపత్రిలో నేర్పిస్తారు, ఏ స్కూల్లో నేర్పిస్తారు, ఏ కాలేజీలో నేర్పిస్తారండి? నేర్పించరండి. నేర్పించరు. దేవుడి దగ్గరే నేర్చుకోవాలి కాబట్టి, దేవుడు తన పిల్లలు ఎలా ఉంటే బాగుంటారో తెలుసు, ఆయనకి తెలుసు కాబట్టి మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. మన జీవితం బైబిల్లో ఉండాలండి. బైబిల్ అనుసారంగా ఉండాలి మన జీవితం. లేకపోతే ట్రాక్ తప్పిపోద్ది. ఖచ్చితంగా ట్రాక్ తప్పిపోద్ది లేకపోతే. నరకానికి వెళ్ళే ప్రమాదం ఇందాక మనం చదివాం సామెతల గ్రంథంలో. బెత్తంతో వాడిని కొట్టు, వాడిని బెత్తంతో కొట్టకపోతే వాడి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ కలెక్టర్ అయి నరకానికి వెళ్ళడం బెటరా? ఇక్కడ కలెక్టర్ అయి నరకానికి వెళ్ళిపోవడం బెటరా? ఇక్కడ జడ్జి అయి నరకానికి వెళ్ళడం బెటరా? ఇక్కడ డాక్టర్ అయి నరకానికి వెళ్ళడం బెటరా? లేక లాజరులాగా ఒకడు ఇంటి వాకిట పడున్న పరదేశికి వెళ్ళడం బెటరా? ఆలోచించుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఏదో ఆశించి ఏదో సంపాదించి 4 రోజుల సుఖం కోసం నువ్వు చూస్తే తర్వాత ఆ బిడ్డ జీవితం చెడిపోయి నరకానికి పోతే ఉపయోగం ఏంటండి? అందుకే దేవుడి గ్రంథాన్ని ఇచ్చాడు. అందుకే దేవుడి గ్రంథాన్ని ఇచ్చాడు. ఓకే.